సరే అంత అన్నం పెట్టదని చెప్పానా కస్తి తీసాను ఇక తిను. ఏం తీసావే ఇంకా అత్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడి కూర్చో వస్తున్నా. రై పొద్దున్న తిట్టించింది ఆడరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంటి మొక్క ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే పడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఒరే ఏంటి అలా చేయగడి చేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు, వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? ఏయ్ మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను.